మంచి సంబంధం, డబ్బు ఉంది, జాబ్ ఉంది, ఇల్లుంది, బంగారం, ఒక్కడే కొడుకు, అత్త మామ, సూపర్, చాలా మంచి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ మళ్ళీ రాదు కూడా. అలాంటిది మా ఫ్రెండ్కి నచ్చలేదు, చేసుకోదంట. ఎందుకంటే బట్టతలు ఉందని చేసుకోదంట. బట్టతలు ఉంటే బయట చెప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఫ్యామిలీకి ఇబ్బంది లేదు, కానీ అమ్మగారికి మాత్రం చాలా ఇబ్బంది ఉంది. కాలేజీలో చెప్పుకోవడానికి, బయట రోడ్డు మీద పోయే వాళ్ళకి చెప్పుకోవడానికి. అందుకని చెప్పి బట్టతల ఉన్న అబ్బాయిని నేను చేసుకోను అని క్యాన్సిల్ చేపించింది. రేపొద్దున ఆ ఇరుగు పొరుగు వాళ్ళు, ఆ ఫ్రెండ్సే వచ్చి అమ్మగారి కాపురం చక్కదిద్దుతారు కదూ. అందుకని పిచ్చి మొహం ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. నా మాటిని బట్టతలు ఉంటే మాత్రం దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, మంచి జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఉద్యోగం ఉంది, ఇల్లు ఉంది, ఇంకెంతకన్నా ఏం కావాలి? ఈ పిచ్చి మంద చేసుకొని సావండి పెళ్ళిళ్ళు. ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా నాకు అందగాడు కావాలి, జుట్టున్నోడు కావాలి అని ఓవర్ యాక్షన్ చేయకండి. మంచి అబ్బాయిని చూసి చేసుకోండి. అందాన్ని తినరుగా.